విని మట్టుకు వినేసి అలా వదిలేసి ఇలా ఉండకూడదు. దాని ప్రకారంగా అడుగులు వేయాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ ప్రకారంగా అడుగులు వేస్తూ ఆ ప్రకారంగా నడుచుకునే విధంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే విధంగా ఉండాలి. అలా కాదు, మేము వింటాం మట్టుకు వింటాం, బాగా నచ్చినట్టుగా ఉంటాం అంటే దేవుడి విషయంలో చాలా చాలా బాధపడుతున్నాడు. అలాంటి ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదు. సో అయితే ఇప్పుడు మరి వాక్యాన్ని హృదయం నిండా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అని అంటే మనసు ఒక స్థిరత్వానికి వెళ్తుంది. గతంలో కూడా నేను చెప్పాను, మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి అని చెప్పేసి ఈ యుద్ధాయుధాలు ధరించుకునే విషయంలో మనం బలంగా ఉండాలి అని గత సెషన్స్లో ఒక మాట మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు నడుముకి సత్యం అనే దట్టి కట్టాలంటున్నాడు, మంచిదే. మరి నడుము ఏంటి అని అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాయబడింది, మీ మనసు అను నడుముకు ఇదిగో సత్యం అనే దట్టి కట్టుకోవాలంటున్నాడు. అంటే మనసును కట్టుకోకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం నుంచి మనకు అర్థమవుతుంది. మరి ఇలా మనసును కట్టుకోకుండా చాలామంది పతనం